నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు హలో డాక్టర్లో రివ్యా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ అర్జున్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఎంబీబీఎస్, ఎండి, ఎఫ్విఐఆర్, ఫౌండింగ్ డైరెక్టర్, చీఫ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో సార్తో మాట్లాడదాము. అసలు ప్రోస్టెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు, వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మీ ప్రీషియస్ టైంని ఇలా మా కోసం స్పెండ్ చేసి ఎంతోమందికి నిజంగా దీని మీద అవగాహన రావాలి, సో దానికోసం మీరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఫస్ట్, ప్రోస్టెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అసలు అంటే ఏంటి డాక్టర్? సో ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ఒక మినిమలీ ఇన్వేజివ్ ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్ అని చెప్తామండి. సో ప్రాస్టేట్ గ్రంథి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మగవారికి ఈ యూరినరీ బ్లాడర్ కింద ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఆ గ్లాండ్ ఇట్ గోస్ అరౌండ్ ది యూరినరీ పైప్. సో మన యూరిన్ బ్లాడర్ నుంచి యూరినరీ పైప్ ద్వారానే పోవాలి. సో 50 ఏళ్ళు పైన చూస్తే మీకు ఆల్మోస్ట్ ముగ్గురులో 2 మగవాళ్ళకి ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అనేది అవ్వచ్చు. సో ఇది అయినప్పుడు ఆ యూరినరీ పైప్ పైన ప్రెషర్ పడి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. సో ఈ ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ మనము ఇలాంటి పేషెంట్స్, ఈ అబ్స్ట్రక్టివ్ పేషెంట్స్కి వెన్ దే నీడ్ ట్రీట్మెంట్ మనం వాడతాము. సో ప్రాస్టేట్కి పోయే రక్త నాళాలు మన ఆర్టరీస్ అంటాము. వాటిని వీ కెన్ బ్లాక్ దోస్ యూజింగ్ మోడర్న్ డివైజెస్, ఎంబాలిక్స్ అని అంటాము. సో ఎంబాలిక్స్ అంటే ఈ చిన్న శాండ్ లైక్ పార్టికల్స్ అండి. సో ఒక మైక్రో కెథెటర్ తో వెళ్ళి మనము ఈ ప్రాస్టేట్ రక్తనాళాలని సెలెక్ట్ చేసి దాన్ని బ్లాక్ చేసినప్పుడు ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ష్రింక్ అవుతుంది. సో దీన్ని ఎంబలైజేషన్ అనే ఒక ప్రొసీజర్ అని అంటాము. సో ఎంబలైజేషన్ అనేది ఏమీ కొత్త కాదు. లాస్ట్ 40 years నుంచి యాజ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ మేము వీ బీన్ డూయింగ్ ఇట్. ఫర్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఎవరికైనా ఒక యాక్సిడెంట్ అయినా లేకపోతే ఒక కడుపులో బ్లీడింగ్ అయినా ఒక హాస్పిటల్ పోయినప్పుడు ఫస్ట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని పిలుస్తారు. సో మేము ఇలాంటి బ్లీడింగ్ని కూడా ఈ ఎంబలైజేషన్ ప్రొసీజర్తో ఆపి చాలామందికి సర్జరీ లేకుండా we help them stop the blood loss అండి. సో ఈ ప్రొసీజర్ ఇప్పుడు లాస్ట్ 15 years నుంచి మేము ప్రాస్టేట్ గ్లాండ్లో కూడా చేస్తున్నాము. ఓకే, అంటే ట్రీట్మెంట్ కొత్త ఏమీ కాదు, ట్రీట్మెంట్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. బట్ అంటే ఎస్పెషల్లీ మనం ప్రొసీజర్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రొసీజర్ ఒక ఎక్స్పెరిమెంటల్గా అనిపిస్తూ ఉంది. అసలు అది ఎక్స్పెరిమెంటల్ అంటారా, కొత్త విధానం అంటారా? ఇప్పుడు మనకి రీసెర్చ్ డేటా ఆల్మోస్ట్ 15 years నుంచి మనము దేర్స్ అ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ అండి. ఈరోజు అమెరికాలో కూడా అమెరికన్ న్యూరలాజికల్ అసోసియేషన్ అంటారు, వాళ్ళు జనరల్గా దే గివ్ గైడ్ లైన్స్ ఇస్తారు ప్రతి ప్రొసీజర్ చేయొచ్చా చేయకూడదా ఈ రకమైన పేషెంట్స్కి. అది మనకి ఈరోజు ఏయుఏ అప్రూవ్డ్ ప్రొసీజర్ ఇది, అలాగే FDA కూడా అప్రూవ్ చేసిన ప్రొసీజరు. ఇంకా కొంచెం చెప్పాలంటే నైస్ గైడ్ లైన్స్ అంటారు. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్లో హెల్త్ సిస్టంలో కూడా నైస్ గైడ్ లైన్స్ అనేవి ప్రతి ఒక్క ప్రొసీజర్ కానీ దాంట్లో వస్తే ఇఫ్ ఇట్స్ క్వాలిఫైస్ దెన్ ఇది రికమెండ్ చేస్తారు. సో నైస్ గైడ్ లైన్స్లో కూడా ఆల్మోస్ట్ 2020 అప్పుడే ఈ ప్రొసీజర్ అప్రూవ్ అయిపోయింది. సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంటల్. ఇప్పుడు మనకి వీ హ్యావ్ ఎనఫ్ డేటా అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ దట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ అండి. ప్లస్ చాలామంది ఈ ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 90% సక్సెస్ రేట్ మనం చూపించగలుగుతున్నాం. ఓకే, అండ్ డాక్టర్ చాలామంది ఎలా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతుంటే కొన్ని ప్రాబ్లమ్స్తో, సో ఈ పర్టికులర్ సర్జరీ వీళ్ళు ఎలిజిబుల్ కాదు, లేదంటే ఈ పర్టికులర్ ప్రొసీజర్ వీళ్ళు చేయించుకోకూడదు అని చెప్తూ ఉంటారు. సో అలా చూస్తే మనం ఈ ప్రొసీజర్ అందరికీ చేయొచ్చా, లేదంటే ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారా? సో బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేషియా అనేది ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ని మన మెడికల్ టర్మినాలజీలో అట్లా అంటామండి. సో ఈ BPH అనేది ఉన్న ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఆల్మోస్ట్ 80 to 85% మెడికేషన్స్తో యూరాలజిస్ట్ ట్రీట్ చేస్తుంటారు. ఒక 15% పేషెంట్స్కి ఎవరికైతే ఈ యూరిన్ అబ్స్ట్రక్షన్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ బాగా ఎక్కడైతే ఇబ్బంది పడతారో
అలాంటి వాళ్ళకే మనము సర్జరీ కానీ ఇలాంటి మినిమలీ ఇన్వేసివ్ ట్రీట్మెంట్స్ రికమెండ్ చేస్తాము. సో దానికి జనరలీ మాకు కొన్ని స్కోర్స్ ఉంటాయి, క్వశ్చనర్స్ ఉంటాయి, అవన్నీ చూసి ఆ పేషెంట్కి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారంటే దెన్ వీ రికమెండ్ దిస్ ఆప్షన్. అండ్ ఈ పిఐఈ అనేది కూడా జనరల్గా మనము ఆ ప్రాస్టేట్ సైజ్ కూడా చూస్తాము. సో 40 grams and above అనేది ఇలాంటి పేషెంట్స్కి దే గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. సో అండ్ వీ ఆల్సో లుక్ ఎట్ అదర్ ఆప్షన్స్. యూరాలజిస్ట్ కూడా దే అసెస్ ఫర్ అదర్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఈరోజు లేజర్ అని ఉంది, లేకపోతే యూరోలిఫ్ట్ అని ఉంది, రెజమ్, ఆక్వాబ్లేషన్, ఇలాంటి ఎన్నో మినిమలీ ఇన్వేసివ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ద పిఐఈకి దానికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఆ ట్రీట్మెంట్స్లో మన యూరినరీ ట్రాక్ట్ నుంచి పోయి ట్రీట్మెంట్ చేస్తారు జనరల్గా యూరాలజిస్ట్. మనము ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్లో ఒక చిన్న పిన్ హోల్, 2 mm పిన్ హోల్ రక్తనాళాల నుంచి వెళ్ళి మనము ఈ ఎంబలైజేషన్ అనేది ప్రొసీజర్ చేస్తాం. కాబట్టి డెఫినెట్గా పేషెంట్స్కి అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ పేషెంట్ ఎక్స్పీరియన్స్ కానీ చూస్తే ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ చాలా పేషెంట్ ఫ్రెండ్లీ ప్రొసీజర్. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు యూజువల్గా 2-3 అవర్స్లో ఇంటికి వెళ్ళిపోగలుగుతారు. అనస్థీషియా ఉండదు, ఇట్స్ అంతా లోకల్ అనస్థీషియాలో చేస్తాము. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కన్వీనియంట్ ప్రొసీజర్ అండ్ సేఫ్ ప్రొసీజర్. వన్ ఆఫ్ ద ఇది మనకు ఇప్పుడు ఉండే ఆప్షన్స్లో ప్రాస్టేట్ బీపీహెచ్కి చెప్పగలిగితే పిఐఈ మేబీ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండి ప్రొసీజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లికేషన్ రేట్స్. ఓకే. అండ్ డాక్టర్, ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ డిశ్చార్జ్ ఉంటుందని కూడా చెప్తున్నారు కాబట్టి సో వాళ్ళ డైలీ రొటీన్ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చా? లైక్ స్టెప్స్ ఎక్కడం కానివ్వండి, నడవటం కానివ్వండి, ఏదైనా వాళ్ళు చేయొచ్చు అంటారా? ఏదైనా అవాయిడ్ చేయాలా? జనరల్గా అరౌండ్ 2 days మనము హెవీ వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయమంటాము. బట్ ఎక్సెప్ట్ దట్ ఇంకా ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవండి. దే కెన్ ఇమీడియట్లీ వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్కి నెక్స్ట్ రోజు వెళ్ళిపోవచ్చు. జనరల్గా ఈ కాంప్లికేషన్స్ కూడా దీంట్లో చాలా తక్కువ, ఈ మైల్డ్ ఉంటాయి. ఇరిటేటివ్ సిమ్టమ్స్ కానీ కొంతమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ జనరల్గా తక్కువ ఉంటాయి. సో ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు వాళ్ళ లైఫ్ స్టైల్కి. అండ్ రికవరీ వితిన్ 5 to 6 days వాళ్ళు దే విల్ ఫీల్ బ్యాక్ టు నార్మల్ అండి. ఓకే. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వాళ్ళ పర్సనల్ స్పేస్ విత్ పార్ట్నర్ అదంతా కూడా వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు అంటారా రెగ్యులర్ బేసిస్? అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. అండ్ అదే టాపిక్ పైన ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడు రెగ్యులర్గా యూరలాజికల్ ప్రొసీజర్స్ కామన్గా ఆఫర్ చేసేది TURP అంటారు. సో ఈ యూరినరీ పైప్ నుంచి పోయి ప్రాస్టేట్ని గ్లాండ్ని కట్ చేసి తీస్తారు. సో లూప్స్ వాడతారు, కొంతమంది వేరే డివైసెస్ వాడతారు. సో TURPకి వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ క్యాన్ బి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండొచ్చండి. అండ్ సో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవుట్కమ్స్ చూస్తే ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్లో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అబ్సల్యూట్గా ఉండవు. ఎందుకంటే మనము కేవలం ఆ రక్తనాళాల్లో పోయి ఏదైతే ఈ గ్లాండ్ పెద్దదయ్యి ఎక్కువ బ్లడ్ తీసుకుంటుందో ఆ బ్లడ్ని తగ్గిస్తున్నాము. సో బ్లడ్ని తగ్గించిన దానివల్ల దానికి ఆహారం, ప్రాస్టేట్ టిష్యూకి ఆహారం తగ్గి దాని పాటికి అదే తగ్గిపోతుందండి. మనం ఏం కట్టింగ్ కానీ టిష్యూని కానీ రిమూవ్ చేయడం కానీ బర్నింగ్ కానీ ఏం చేయట్లేదు. కాబట్టి జనరల్గా దాని న్యాచురల్గానే వితిన్ 2-3 months అది ష్రింక్ అవుతుంది. కాబట్టి మనం దాని చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్ కానీ ఎలాంటి నర్వ్స్ కానీ జనరల్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా ఆల్మోస్ట్ అన్హర్డ్ ఆఫ్ ఇన్ ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్. అండ్ డాక్టర్, చాలామంది సిమ్టమ్స్ లేక ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తారు. కొంతమంది సిమ్టమ్స్ ఉన్నా వాళ్ళకి ఉంది వ్యాధి అని తెలిసి కూడా కొంతమంది ట్రీట్మెంట్కి వెళ్లకుండా అట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది? వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? సో అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ ఎక్కువ అయితే జనరల్గా పేషెంట్స్కి చాలా వరకు వాళ్ళు యూరాలజిస్ట్కి వెళ్ళడం కానీ ఈ దాని ట్రీట్మెంట్ సీక్ చేయడం అనేది అవుతుంది. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ పోవడము అండ్ రాత్రి లేయడము ఇలాంటి సిమ్టమ్స్ జనరల్గా చాలా వరకు ఇగ్నోర్ చేయరు. కానీ కొంతమంది లేట్గా వెళ్ళిన దానివల్ల ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ కొంతమందికి కిడ్నీ కూడా కొంచెం సివియర్ స్టేజెస్లో కిడ్నీ దెబ్బతినడం కూడా ఆ ప్రభావం కూడా ఉండొచ్చు. హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. సో ఇంతకు ముందు చెప్పారు 90% సక్సెస్ రేట్ ఉంది అని చెప్పి. అండ్ ఆ 90% సక్సెస్ అయిపోయిన తర్వాత ప్రొసీజర్ మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది డాక్టర్? అది గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇప్పుడు మనకి డేటా ఇప్పుడు ఆల్మోస్ట్ 5 to 7 years డేటా ఉంది. ఇన్ కంపారిజన్ ఈ కొన్ని కొత్త ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ యూరాలజీ థెరపీస్, ఆక్వబ్లేషన్, నేను చెప్పిన రెజమ్, యూరోలిఫ్ట్, వీటికి 7 years డేటా కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నట్టుంది. సో ప్రాస్థెటిక్ ఆర్టరీకి చాలా లాంగ్ టర్మ్ డేటా ఉంది. 7 years డేటా చూస్తే మీకు ఆల్మోస్ట్ అరౌండ్ 15%కి ఈ కండిషన్ మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఆ 15% అందరూ దే నీడ్ నాట్ గో ఫర్ సర్జరీ అండి. కొంతమంది మళ్ళీ ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్కి వెళ్ళొచ్చు. కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి సమ్ పీపుల్ చూస్ మెడికేషన్స్. సో ఇప్పుడు కంపేర్ టు టీయూఆర్పీ, డెఫినెట్గా టీయూఆర్పీ చేసిన తర్వాత వాళ్ళ యూరిన్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది మనం పిఐఈ ద్వారా ఆఫర్ చేసిన దానికన్నా, బికాస్ టిష్యూని రిమూవ్ చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఎక్కువ యూరిన్ ఫ్లో అది నిజంగానే వాళ్ళ లైఫ్ స్టైల్కి అంత ఇంపార్టెంటా, లేకపోతే ఈ కాంప్లికేషన్ ప్రొఫైల్ ఇంపార్టెంట్ అనేది పేషెంట్స్ దే ఆఫ్టెన్ టేక్ దట్ డిసిషన్ అండ్ వీ ఆల్సో రికమెండ్. ఎందుకంటే కాంప్లికేషన్స్ చూస్తే పిఐఈకి చాలా తక్కువ కాంప్లికేషన్స్ కంపేర్ టు టీయూఆర్పీ అండి. సో యా, బట్ ఓకే. అంటే నాకున్న డౌట్ ప్రకారం అడుగుతున్నాను డాక్టర్, కొన్ని సర్జరీస్ అంటే లైక్ మనం హార్ట్ తీసుకుంటే లిమిట్ ఉంటుంది కదా, ఒక 1 time 2 time 3rd time అయితే ఇంకా ప్రమాదం అంటారు, లైక్ ఎక్స్పైర్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయని. సో అలా చూస్తే మనం ఈ ప్రొసీజర్ ఎన్నిసార్లు చేయొచ్చు ఒక పేషెంట్కి? సో ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ సెకండ్ టైం అయితే కొంతమందికి ఫెయిల్ అయ్యేకి ఆఫర్ చేయొచ్చండి. బట్ ఇదే కాకుండా ఇంకా దే కెన్ ఆల్సో ఆప్ట్ ఫర్ మిగతా యూరలాజికల్ ప్రొసీజర్స్ అట్ ఆ టైమ్ బేస్డ్ ఆన్ ద అసెస్మెంట్ అట్ దట్ టైమ్ పాయింట్ వాళ్ళు వేరేది కూడా ఆఫర్ చేయొచ్చు. బట్ జనరల్గా 2 times కన్నా ఎక్కువ మేము ఆఫర్ చేయము. బట్ జస్ట్ ఇది చేసిన దానివల్ల మిగతా సర్జరీస్ చేయలేమనే సిచ్యువేషన్ అయితే రాదు. సో ఈ మీరు వాళ్ళు స్టిల్ టీయూఆర్పీ చేయించుకోవచ్చు, లేకపోతే ఈ మినిమల్ ఇన్వేజివ్ థెరపీస్ ఏదైతే కొత్తగా వచ్చినాయో ఏదైనా అది రికర్ అయినప్పుడు వాళ్ళు నెక్స్ట్ దే కెన్ గో టు ఎనీ అదర్ ఆప్షన్. ఓకే. అండ్ డాక్టర్ 50 years తర్వాత వాళ్ళకే ఎక్కువ ఇది వస్తుందని మనం వింటూ ఉన్నాం కాబట్టి, సో మ్యాక్సిమం 45-50 years వచ్చాయంటే డెఫినెట్గా బీపీ, షుగర్ ఇటువంటివన్నీ మనం కామన్గా చూస్తున్నాం ఎక్కువ మందిలో. సో అలా చూస్తే షుగర్, బీపీతో బాధపడే వాళ్ళు, లేదంటే ఏదైనా కార్డియాక్ డిసీజెస్తో బాధపడే వాళ్ళు కూడా ఈ ప్రొసీజర్కి వెళ్ళొచ్చా? యా అండి. సో మనకి అనస్థీషియా ఇన్వాల్వ్డ్ ఉండదు కాబట్టి జనరల్గా ఇంకోటి ఈ కార్డియాక్ పేషెంట్స్, స్టెంట్స్ పెట్టించుకున్న పేషెంట్స్ వీళ్ళందరికీ బ్లడ్ థిన్నర్స్ కూడా ఉంటాయి. సో మన ప్రొసీజర్లో మన రక్తనాళాల ద్వారా పోతున్నాం కాబట్టి ఈ బ్లడ్ థిన్నర్స్ ఆపడం కానీ, అలాగే అనస్థీషియా రిస్క్స్ కానీ అలాంటి ఏవి ఉండవు. సో మన ప్రొసీజర్ ఇస్ బెస్ట్ సూటెడ్. ఇంకా యాక్చువల్గా చూస్తే మీకు 75 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి కానీ 80 ఏళ్ళు 85 ఉన్న ఈ ప్రొసీజర్ చాలా సేఫ్ అండి. సో మనము అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఓకే. అండ్ కాంప్లికేషన్స్గా చూస్తే కూడా మీరు అసలు ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండవు ఈ ప్రొసీజర్కి వేరే వాటితో కంపేర్ చేస్తే అని చెప్తున్నారు. జనరల్గా సర్జరీస్ అంటే స్కార్స్ ఉంటాయి, ఎక్కువ పెయిన్ ఉంటుంది, ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలా చూస్తే దీనికి కాంప్లికేషన్స్ అంటే ఎంత మినిమల్ ఉంటాయి డాక్టర్? ఎలాంటి కాంప్లికేషన్స్ని చూస్తాం? జనరల్గా ఇప్పుడు మనము నాకు రక్తనాళాల ద్వారా పోతున్నాం కాబట్టి కాంప్లికేషన్ ప్రొఫైల్స్ తక్కువే ఉంటుందండి. సో బ్లీడింగ్ కానీ, బ్లడ్ లాస్ కానీ ట్రీట్మెంట్ అప్పుడు ఆల్మోస్ట్ చాలా మినిమల్ అండి అది. అండ్ సెకండ్ చూస్తే కొంతమందికి ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత ఒక 2 నుంచి 2 to 2.5% పేషెంట్స్కి మనం యూరినరీ రిటెన్షన్ అనేది చూస్తాము. సో యూరిన్ ఆగిపోవడం వారం రోజుల లోపల, అలాంటి పేషెంట్స్కి మేము ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పంపిస్తాము. అది అయినప్పుడు ఎట్ట రెస్పాండ్ అవ్వాలి, అది వాళ్ళు మాకు వచ్చి ప్రజెంట్ చేస్తే ఆ కెథీటర్ అనేది వేసి వాళ్ళకి ఈ రిలీఫ్ అనేది ఇస్తాము. అది కాకుండా చూస్తే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇస్ ద ఓన్లీ అదర్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్ అండి మన ప్రొసీజర్కి. ఓకే. అండ్ డాక్టర్ ఈ ప్రొసీజర్కి వచ్చే ముందు జనరల్గా ఫస్ట్ కన్సల్టేషన్కి అయితే రావాలి. సో జనరల్ మీరు ఎంతోమంది పేషెంట్స్ని డీల్ చేస్తారు కాబట్టి అడుగుతున్నాను, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది? ఏదన్నా లైక్
డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారా, ఏదైనా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారా, ఎలా ఉంటుంది డాక్టర్ అసలు ఆ పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంటుంది? జనరల్గా ఇది ఈ వన్ ఆఫ్ ద థింగ్ ఈ పేషెంట్స్కి ఎక్కువ కొంతమందికి రాత్రిలు మల్టిపుల్ టైమ్స్ నిద్రలేసి యూరిన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇలాంటి వాళ్ళు ప్లస్ కొంతమంది ట్రావెల్ చేసేటప్పుడు కూడా వాళ్ళు లాంగ్ ట్రిప్స్ ఎస్పెషలీ ఫ్లయింగ్ అప్పుడు కానీ ఇలాంటప్పుడు సమ్ టైమ్స్ ఇన్ అదర్ సిచ్యువేషన్స్ వాళ్ళకి రెగ్యులర్గా పోవాల్సిన దానివల్ల కూడా డిస్కంఫర్ట్స్ ఉంటుంది. బట్ ఇన్ జనరల్ ఈ పేషెంట్స్ మెంటల్ హెల్త్ అది దే డూ స్ట్రగుల్ అండి. దానికే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం చూస్తాము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వశ్చనర్ అనేది తీసుకుంటాము. సో దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ వీళ్ళకి అవసరమా లేదా అని ఒక డిసిషన్ తీసుకొని మనం ముందరికి వెళ్తుంటాం జనరల్గా. ఓకే. అండ్ డాక్టర్ అంటే కంప్లీట్గా ఎన్లార్జ్ అయిపోయి ఇంకా వాళ్ళకి అది ఎక్కువ పెయిన్ఫుల్ లేదంటే ఎక్కువ బాధ అనిపిస్తున్నప్పుడే అది బయటపడుతుంది డాక్టర్, లేదంటే ఫస్ట్లోనే వాళ్ళు ఎర్లీ స్టేజ్ లాగా ఏమైనా ఉంటుందా, లైక్ పేషెంట్ కెన్ డయాగ్నోజ్ అన్నట్టు? చాలా మందికి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు అండి. వాళ్ళు ఒక అల్ట్రాసౌండ్ ఇప్పుడు ఈ మధ్యన హెల్త్ చెకప్స్కి వెళ్ళినప్పుడు అల్ట్రాసౌండ్లో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంది అని చెప్తారు. సో దాన్ని బట్టి కొంతమంది భయపడడం కూడా జరుగుతుంది, దీనికి ట్రీట్మెంట్ ఇమీడియట్గా తీసుకోవాలి. అలాంటి అవసరం ఏం లేదు. సో మనకి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళకి జనరల్గా ఈ యూరిన్ అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ ఉంటేనే వాళ్ళకి మెడికల్ అయినా లేకపోతే సర్జికల్ అయినా ఎలాంటి మేనేజ్మెంట్ అయినా చేస్తాము. సో దాని గురించి పర్టికులర్గా ఎన్లార్జ్మెంట్ ఉందని ట్రీట్మెంట్కి వెళ్ళకూడదు. సో అసలు ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారు డాక్టర్? బికాజ్ ముగ్గురులో ఇద్దరికి చూస్తామంటే లైక్ ఎంత కామనో తెలుస్తుంది, అసలు ఎందుకు వస్తుంది డాక్టర్? హార్మోన్ రిలేటెడ్ ఎన్లార్జ్మెంట్ అండి ఇది. జనరల్గా హార్మోన్ రిలేటెడ్ ఎన్లార్జ్మెంట్ అండ్ కొంత ఇన్ఫ్లమేటరీ కాంపనెంట్ కూడా ఉంటుంది. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా కెన్ హెల్ప్ ఇఫ్ సమ్ పీపుల్ ఈ సిమ్టమ్స్ అనేది తగ్గడానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా హెల్ప్ ఉంటుంది. సో ఇన్ఫ్లమేటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, కొంతమంది ఒబిసిటీ ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి ఎక్కువ రావడము, ఇలాంటివి కూడా ఉంటాయి జనరల్గా. అంటే ఏ ప్రొఫెషన్ వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటారు డాక్టర్? బికాజ్ మీరు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు, వాళ్ళది మొత్తం కూడా డీటెయిల్స్ తీసుకుంటారు, అలా చూస్తే ప్రొఫెషన్ వైజ్ ఏమి దీనికి అసోసియేషన్ అట్లేమి ఉండదండి. ఓకే. అండ్ డాక్టర్ పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఈ ప్రొసీజర్ వెళ్తున్నంత వరకు కూడా? ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్స్ చాలా వరకు పేషెంట్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ అండి. దర్ డిజైన్ టు బీ పేషెంట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే మనము ఇమేజింగ్ వాడుతున్నాం కాబట్టి ఒక చిన్న పిన్ హోల్తో రక్తనాళాల నుంచి పోయి లోకల్ అనస్థీషియాలో వాళ్ళకి దాని తర్వాత ఆ సెన్సేషన్ కూడా ఉండదు, మనం లోపల ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నాం అనేది కూడా ఉండదు. అండ్ జనరల్గా పేషెంట్ కూడా ప్రొసీజర్ అంతా అవేకే ఉంటారు. జనరల్గా మనకి పిఏఈ 1.5 అవర్లో అయిపోతుంది కేసు. అయిపోయిన తర్వాత వాళ్ళు సేమ్ డే వితిన్ 3 hours మేము డిశ్చార్జ్ చేసి వాళ్ళని వి సెండ్ దెమ్ బ్యాక్ హోమ్ అండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఈ పిఏఈ చాలా వరకు సర్జికల్ ఆప్షన్స్కి కంపేర్ చేస్తే ఇది ఒక పేషెంట్ దీన్ని ఈజీగా అండర్గో చేసి క్విక్ రికవరీ అవ్వచ్చు వితౌట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఏమీ వితిన్ ఆ పోస్ట్ ట్రీట్మెంట్ పీరియడ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఏమీ ఎక్కువగా చేంజెస్ ఉండవు. ఒక వారం రోజుల లోపల ఏమీ చేసినట్టు కూడా తెలియకుండా కంప్లీట్ రికవరీ కూడా అయిపోతుంది మనకి పిఐఈలో. ఓకే, మీరు చెప్తుంటే అనిపిస్తుంది చాలా సేఫ్ అండ్ కంఫర్టబుల్ ప్రొసీజర్ అని చెప్పి. బట్ డాక్టర్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుందా దీనివల్ల, ఈ ప్రొసీజర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్? వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్రొసీజర్ ఫర్ బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేషియా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే మనము రక్తనాళాల ద్వారా పోయి ఎంబలైజేషన్ అనేది చేస్తున్నాం కాబట్టి గ్లాండ్లో బ్లడ్ తగ్గించి దాన్ని ష్రింక్ చేస్తున్నాం కాబట్టి మనం ఎలాంటి టిష్యూ రిమూవల్ కానీ అంటే ఆ గ్రంథి నుంచి మనము టిష్యూ తీయడం కానీ కటింగ్ కానీ ఆర్ ఎనీ హీట్ కానీ ఇలాంటి ఏం చేయం కాబట్టి జనరల్గా ఈ పోస్ట్ ప్రొసీజర్ పీరియడ్ అనేది మనకి పేషెంట్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ కొంతమందికి ఒక అరౌండ్ 1 to 2% కాంప్లికేషన్ రేట్ అయితే ఉంటుంది. సో దాంట్లో మైనర్ కాంప్లికేషన్సే ఎక్కువ, అంటే చాలా నాన్ సీరియస్ కాంప్లికేషన్స్. కొంతమందికి ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత ఫ్రీక్వెంట్గా యూరిన్ పోవాల్సినట్టు ఉండొచ్చు.
కొంతమందికి మైల్డ్ బ్లడ్ కానీ యూరిన్లో ఆర్ ఒక బర్నింగ్ సెన్సేషన్ యూరిన్ పాస్ చేసేటప్పుడు రావచ్చు. సో ఇది కాకుండా కొంతమందికి ఒక వితిన్ అ వీక్ వెరీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్కి కొంచెం యూరినరీ రిటెన్షన్ అనేది, అంటే యూరిన్ పోలేకపోవడము, కంప్లీట్గా ఆగిపోవడం అనేది కొంతమందికి వస్తుంది. బట్ అది చాలా ప్రాస్టేట్ సర్జరీ చేసిన పేషెంట్స్కి కూడా అదే సేమ్ రిస్క్ ఉంటుంది. దానికి ఇప్పుడు మనం ఒక కెథీటర్ వేయడమో, దాన్ని యూరినరీ అబ్స్ట్రక్షన్ రిలీవ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామండి. ఓకే. అండ్ డాక్టర్, చాలామంది సిమ్టమ్స్ లేక ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తారు. కొంతమంది సిమ్టమ్స్ ఉన్నా వాళ్ళకి ఉంది వ్యాధి అని తెలిసి కూడా కొంతమంది ట్రీట్మెంట్కి వెళ్లకుండా అట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? సో అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ ఎక్కువ అయితే జనరల్గా పేషెంట్స్కి చాలా వరకు వాళ్ళు యూరాలజిస్ట్కి వెళ్ళడం కానీ దాని ట్రీట్మెంట్ సీక్ చేయడం అనేది అవుతుంది. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ పోవడము అండ్ రాత్రి లేయడము ఇలాంటి సిమ్టమ్స్ జనరల్గా చాలా వరకు ఇగ్నోర్ చేయరు. కానీ కొంతమంది లేట్గా వెళ్ళిన దానివల్ల ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, కొంతమందికి కిడ్నీ కూడా కొంచెం సివియర్ స్టేజెస్లో కిడ్నీ దెబ్బతినడం కూడా ఆ ప్రభావం కూడా ఉండొచ్చు. అండ్ డాక్టర్, పిఏఈ ప్రొసీజర్కి రివ్యా హాస్పిటల్కి రావాలి అని పేషెంట్ ఎందుకు అనుకోవాలి? మీరు కల్పించే అత్యాధునిక కేర్ అండ్ వాటి గురించి ఏం చెప్తారు? ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్ కాబట్టి, సో మనం వాడే ఇమేజింగ్ ఎక్విప్మెంట్ చాలా వరకు చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. ఈరోజు రివ్యాలో మేము ఇది ఇండియాస్ ఫస్ట్ ఆలియా ఐజిఎస్ G740 సిస్టమ్ తీసుకొని వచ్చినాము. సో దీంట్లో విత్ ఆల్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ఫీచర్స్ 3D ఇమేజింగ్ చేయగలుగుతాము. సో ఆన్ టేబుల్ మనం ఒక సిటీ స్కాన్ కూడా చేయగలుగుతాము ట్రీట్మెంట్ చేసేటప్పుడు. ప్లస్ ఇది ఏఐ బేస్డ్ రేడియేషన్ డోస్ రిడక్షన్ అంటే మనం ఎక్స్రేస్ వాడతాం కాబట్టి ఈ ట్రీట్మెంట్కి డెఫినెట్గా మనం వాడే సిస్టమ్ బట్టి ఈ రేడియేషన్ అనేది మ్యాక్సిమం మనం తగ్గగలుగుతాము. సో ఈ ఆటోరైట్ అని ఏఐ బేస్డ్ రేడియేషన్ డోస్ రిడక్షన్ వల్ల మనకి ప్రొసీజర్స్ కూడా చాలా వరకు రేడియేషన్ ఆల్మోస్ట్ హాఫ్ ఆర్ 1/3కి తీసుకురాగలుగుతున్నాము. ప్లస్ ఈ రక్తనాళాలని మనము ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ప్రాపర్ మ్యాపింగ్ చేయడము చాలా ఇంపార్టెంట్. దానికే ఈ సిటీ కానీ 3D ఇమేజింగ్ కానీ ఇవన్నీ డెఫినెట్గా ఆ పేషెంట్కి అవుట్కమ్స్ సక్సెస్ని ప్లస్ ఆ ప్రొసీజర్ టైంని తగ్గించడానికి కూడా చాలా వరకు హెల్ప్ చేస్తుందండి. సో డెఫినెట్లీ ఇమేజింగ్ టెక్నాలజీ క్యాథ్ ల్యాబ్ అనేది ఏం వాడుతున్నాము, దాంట్లో ఏ టెక్నాలజీస్ ఉన్నాయో అది కూడా ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి. అండ్ డాక్టర్, ఇంత అడ్వాన్స్డ్ ప్రొసీజర్, ఇంత సేఫెస్ట్ ప్రొసీజర్, సో ఖచ్చితంగా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో అని కూడా చాలామంది అనుకోవచ్చు. సో అలా చూస్తే ఎంతవరకు ఇది అఫోర్డబుల్ అంటారు? ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఆల్మోస్ట్ ఈరోజు ఒక మీకు టీయూఆర్పీ ట్రెడిషనల్ టీయూఆర్పీ సర్జరీ ప్రాస్టేట్కి ఎంత అవుతుందో అంతే కాస్ట్ ఉంటుందండి. ప్లస్ చాలా వరకు మోడర్న్ మినిమలీ ఇన్వేజివ్ థెరపీస్ లైక్ యూరోలిఫ్టరిజం, అక్వాబ్లేషన్ వీటన్నిటికన్నా కొంచెం కూడా ఇట్ ఈస్ మోర్ అఫోర్డబుల్ ప్రొసీజర్. సో ద పేషెంట్ యాక్సెసిబిలిటీ కూడా చాలా బెటర్ ఉంటుంది ఈ ప్రొసీజర్కి. ఇది వాటి హలో డాక్టర్. నమస్తే.